1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. బైబిల్ వాక్యంలో దేవుడు ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా నెరవేర్చేవాడు. నీ పక్కన 1000 మంది పడిన అపాయము నీ యొద్దకు రాదు రాదు రాదు. ఎందుకంటే ఒక్కోసారి తెగుళ్ళు మన మీదకి వచ్చినప్పుడు, మన దేశంలో సంచరిస్తున్నప్పుడు ఈ తెగుళ్ళు ప్రతి మనిషి మీదకి వచ్చి అనేక మంది ఇబ్బంది పడి దాని ద్వారా మరణించడం జరుగుతూ ఉంది. మనం చూసాం, కరోనాలో అనేక మంది చనిపోయారు. దేవుని ఎరిగిన వారు కానీ, దేవుని ఎరగని వారు కానీ కరోనా దెబ్బకి చాలామంది కూడా నశించిపోయారు. బైబిల్ వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం అనే యుద్ధకు రాదు. ఈ వాక్యము దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని కనుక నువ్వు ధ్యానం చేసి, ప్రభువా నీ విధంగా వాక్యం ఇచ్చావు, వాగ్దానం ఇచ్చావు, ఇది నా పట్ల నెరవేర్చు. నా పక్కన 1000 మంది పడినా, కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయము నా యొద్దకు రాకుండా మీరు నాకు సహాయం చేయి ప్రభువా అని నువ్వు మొరపెట్టి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకించి ఈ వాగ్దానం ప్రకారం చేయగలడు. వాగ్దానం అయితే ఉంది, కానీ ఇది అందరికీ నెరవేర్చబడాలని లేదు. ఎందుకంటే ఈ